నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. సీఎంఆర్ఎఫ్ సాయం పేదల పాలిట వరం. లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఘనంగా మంత్రి పొన్నం ఎమ్మెల్యే గంగుల బర్త్డే సెలబ్రేషన్స్. సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు. సూర్యేపల్లి సుజాత వివాదాస్పద పోస్టింగ్ పై ఆగ్రహం. నిరసనలతో పాటు సిపికి ఫిర్యాదు చేసిన బీజేపీ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే సాయం పేదల పాలిట వరమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం వారి అవసరాలను తీర్చగలుగుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాల కోసమే సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్, గోపు మల్లారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, కాల్వ మల్లేశం, తమ్మనవేని రమేష్ యాదవ్, పోలు రమేష్, రాములు యాదవ్, అలువాల కుమార్, తొర్తి అరవింద్ పాల్గొన్నారు. చూడండి అన్న రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పొన్నంకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన అభిమానులు కోరుకున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాదాచారులు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొరవి అరుణ్ కుమార్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ నాయక్, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ జుంజుపల్లి వివేక్, మేడి అంజయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో మంచిర్యాల చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రభాకర్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు ఆయన చేస్తున్న సేవలు ఇంకా ఇదే విధంగా కొనసాగించాలని ఈరోజు మంచిర్యాల చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభాకర్ అన్నకు దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. మరియు రవాణా శాఖ మాధ్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క జన్మదినాన్ని జిల్లా అంతటా అన్ని వాడలల్లో, అన్ని ముఖ్య పట్టణాలు జరుపుకుంటున్నాం. ఈ మంచిర్యాల చౌరస్తాలో మా ఎస్సీసీఎల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు వారి పేరు బర్త్డే కేక్ కట్ చేసి మజ్జిగ ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసి ముందు ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని
వారి జన్మదినాన్ని సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాదాచారులు వాహనదారులకు ఉచిత మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పురం రాజేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క గురువర్యులు రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ వెంకటేశ్వర స్వామి గారిని సాక్షిగా నేను వారిని వేడుకుంటా ఉన్నాను. వారు పిల్ల పాపలతో సుఖశాంతాలతో 100 సంవత్సరాల పైన బ్రతికి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ గృహ నిర్మాణ పథకంలో గృహాలు, అదేవిధంగా ఉచిత పథకంగా ఇప్పుడు బస్సు ఉచిత పథకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి బీసీలకు కూడా మొన్న 42% రిజర్వేషన్ కల్పించిండు. దాన్ని ఆదర్శంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని తిరిగి ఈరోజు కేంద్ర ప్రభుత్వం లెవెల్లో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటి కూడా పొన్నం ప్రభాకరే పునాది. అదేవిధంగా తెలంగాణ రావడం కారణం కూడా పొన్నం ప్రభాకరే. కాబట్టి వారు ఈ బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాదాచారులు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్ఏ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగారని, ఆయన నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన సందర్భంగా విశేషణ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులకు, తోటి పార్లమెంట్ డైరెక్టర్లకు అందరికీ స్వాగతం. ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే చల్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎన్ఎస్సీఐ నాయకునిగా ప్రజా జీవితం మొదలుపెట్టినటువంటి ప్రభాకర్ అన్న అంచెలంచెలా ఎదుగుతూ మార్కెట్ చైర్మన్గా, ఎంపీల పూర్వం కన్వీనర్గా ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అంచెలంచెలా ఎదిగినాడు. అలాగే దేవుడు పొన్నం ప్రభాకర్ అన్న దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు జీవించాలని ఈ సందర్భంగా కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో సంబరాలు నిర్వహించారు. నగరంలోని వావిలాలపల్లి గుండు హనుమాన్ దేవాలయంలో కాంగ్రెస్ నేత వీర దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భూమాగౌడ్, కాంగ్రెస్ నేత దేవేందర్ పటేల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం. ఆయనకి ఈరోజు మా 40 డివిజన్ తరపు నుండి 58వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిన్నప్పటి నుంచి విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా అత్యున్నత పదవులు పొంది మంచి పేరు సంపాదించి అందరికీ అన్ని విధాల నాయకత్వాన్ని వహించి మార్కెట్ ఎంపీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలు మా వాయిలాలపల్లి ప్రాంతంలోని గులాన్మాన్ టెంపుల్లో పూజలు చేసి ఆయన జన్మదిన వేడుక కేక్ కట్ చేసి నగర వాసుల సమక్షం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా వాడ పెద్ద మనుషులందరూ పాల్గొని పొన్నం ప్రభాకర్ అన్న గారు ఎల్లవేళలా సంతోషాలతో ఎల్లప్పుడూ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తూ ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ గులాన్మాన్ దేవాలయ హనుమాను కోరుకోవడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా 14వ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఇంటా సంక్షేమ వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతో ఎన్నో ఆటంకాలు ఎదురైనా తెలంగాణలో చారిత్రాత్మక కులగన్న పూర్తి చేసిన ఘనత మంత్రి పొన్నంకే దక్కుతుందని అజీం అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఫహాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పున్నం మధు, రూరల్ మండలం అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్, మానకొండూరు ఉపాధ్యక్షుడు అరవింద్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అఖిలేష్ గౌడ్, ముగిలి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. మంత్రి పొన్నం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్ఎల్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, కాల్వ మల్లేశం, పోలు రాము, కుంట రాజేందర్ రెడ్డి, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, బుదారపు శ్రీనివాస్, మామిడి అనిల్, గోపు మల్లారెడ్డి, పొన్నాల చిరంజీవి, మాచర్ల రెడ్డిగాని రాజు పాల్గొన్నారు. 57వ సంవత్సరం పురస్కరించుకొని 58 అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు నరసింహస్వామి టెంపుల్లో మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దగా పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో ఉంటూ అందరికీ మేలు చేసే విధంగా ఎదగాలని కోరుకుంటున్నాం. మండల కాంగ్రెస్ నాయకులందరూ మరి యొక్క కార్యక్రమానికి వచ్చి ఆయన ఒక బర్త్డేను ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ఇలా రాష్ట్ర మంత్రిగా పేద ప్రజల కోసం సంక్షేమ పథకాల్లో భాగస్వాములై మరి అదేవిధంగా అంచెలంచెలు ఎదిగి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రొఫెసర్ సూరపల్లి సుజాతపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్లో సిపి గౌస్ ఆలంకు ఫిర్యాదు చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా సుజాత వ్యాఖ్యలు చేశారని జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. దేశమంతా సైనిక చర్యను శ్లాఘిస్తూ ఉంటే అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వం కూడా సైనిక చర్యలకు సంఘీభావం తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్ర విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్గా ఉంటూ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆరోపించారు. సూరపల్లి సుజాత వ్యవహారంపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగ్రవాదులు మారణకాండ చేసి హత్య చేసినటువంటి సందర్భంగా దేశమంతా, ప్రపంచమంతా కూడా అనేక దేశాలు భారతదేశానికి ఈ ఉగ్రవాదం మీద తీసుకున్నటువంటి చర్యలకు మద్దతు పలుకుతుంటే భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఆ యొక్క ఏ తల్లులైతే వాళ్ళ యొక్క నుదుట వాళ్ళ బొట్టు లేకుండా చేసిరో అటువంటి ఉగ్రవాదులని మట్టు పెట్టాలన్న లక్ష్యంతో ఆ సింధూరం అనే ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేపట్టినటువంటి దాని మీద ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూ విద్యార్థులను భావి భారత పౌరులను తయారు చేసినటువంటి ఒక ప్రొఫెసరు, అదేవిధంగా విద్యా కమిషన్లో మెంబర్గా ఉన్నటువంటి సూర్యపల్లి సుజాత గారు ఈ ఆపరేషన్ సింధూర్ మీద వ్యతిరేకమైనటువంటి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినటువంటి సందర్భంగా ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడ గౌరవ పోలీస్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా నాయకులందరం కూడా కలిసి ఈమె గతంలో కూడా అనేక సార్లు దేశ వ్యతిరేక, సమాజానికి వ్యతిరేకంగా అనేక అర్బన్ నక్సలైట్లుగా వ్యవహరిస్తూ నక్సలైట్లకు మద్దతు పలకడం కానీ దేశమంతా, ప్రపంచమంతా కూడా ఆపరేషన్ సింధూర్ని వాళ్ళందరూ కూడా సైనికులకు సల్యూట్ చేయాల్సినటువంటి సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి ఈమె మీద ఒక దేశ ద్రోహిగా పరిగణించి ఆమె మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా విచారణ చేసి తగు చర్య తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పచ్చనూరు గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మానకొండూరు గ్రామానికి చెందిన కొండ్ర సంజు, పచ్చనూరు గ్రామానికి చెందిన దాసారం నర్సయ్య ఇద్దరు స్విఫ్ట్ కారులో మానకొండూరు వైపు వస్తూ ఉండగా అన్నారం శివార్లో కుడివైపు ఉన్న కల్వర్టును బలంగా కారు ఢీకొట్టింది. దీంతో దాసరం నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న కొండ్ర సంజుకు తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశంలో ఉగ్రవాదంపై పోరు జరుపుతున్న తరుణంలో గంగుల కమలాకర్ సంఘీభావంగా పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. కేవలం సామాజిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ యువత విభాగం సభ్యులు కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి జీకే యూత్ సభ్యులు హాజరై రక్తదానం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో ప్రభుత్వానికి అండగా నిలవాలని తమ అధినేత కేసీఆర్ సూచనలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రక్తదానం నిర్వహించామని జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజు వెంకట్ అన్నారు. రక్తదానం ద్వారా సేకరించిన రక్తాన్ని ఆపరేషన్ సింధూర్ సైనిక సహాయార్థం పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజు వెంకట్, జీకే యూత్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఏమైంది? దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రొఫెసర్ సూరపల్లి సుజాత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. పాకిస్తాన్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యను యావత్ దేశ ప్రజలు హర్షిస్తూ ఉంటే రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు సూరపల్లి సుజాత సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ ఆమె చేసిన పోస్టింగ్స్ ముమ్మాటికి దేశద్రోహ చర్యలుగానే భావిస్తున్నామని చెప్పారు. విద్యార్థి లోకానికి ఆదర్శంగా ఉండవలసిన ఆమె సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ప్రొఫెసర్ సుజాతపై చట్టపరంగా చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీతో పాటు మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాసాధ్వి సీత కన్నీరు రావణ సంహారం జరిగింది. ఒక ద్రౌపది కన్నీరు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. మరి భారతీయ మహిళ కన్నీరు ఈరోజు ఆపరేషన్ సింధూర్కి తెరలేపింది. మరి ఈరోజు భారతదేశ హిందూ స్త్రీల సింధూరం జోలికొస్తే ఊరుకునేది లేదని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతీకార చర్య తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి ఈరోజు ప్రతీకారం తీర్చుకొని భారత మహిళలకి ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉగ్రవాద చర్య మీద ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని భారత ప్రభుత్వం చేస్తున్న సైనిక చర్యని ప్రపంచ దేశాలు కూడా సమర్థిస్తున్న సమయము. అలాంటి సమయంలో మరి ఈరోజు భారతదేశంలో ఉండి ఒక విద్యాశాఖలో పనిచేస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరి ప్రభుత్వ సొమ్ము తింటూ ఈరోజు ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మరి దేశ భద్రతను కించపరిచే విధంగా మరియు సైనిక మనోభావాలను మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడము, అంటే శాతవాహన యూనివర్సిటీలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత ఈ రోజు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అనుచిత పోస్టులు పెట్టడము. మైత్రి ఛానల్ ఎండీ ఎడిటర్ ఇన్ చీఫ్ సుజన్ రావు శ్రీదేవి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని విద్యానగర్ శ్రీ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో బొల్లినేని శ్రీదేవి సుజన్ రావుల పెళ్లి రోజు సందర్భంగా 150 మంది హనుమాన్ దీక్ష స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. బొల్లినేని శ్రీదేవి సుజన్ రావులు దాతలుగా వ్యవహరించగా మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో, అర్చకులు చింతల రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దంపతుల పేరిట అర్చన చేయించారు. సుజన్ రావు దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ అన్నారు. ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్, గురుస్వాములు శ్రీధర్, మల్లేశం, ప్రవీణ్, శ్రీను, ఎల్కపెల్లి కొమ్రయ్య, రమేష్, గట్టయ్య, నంద అశోక్, జాతరకొండ శ్రీనివాస్, మహిళా సేవకులు బిల్లా శైలజ, గుర్రం రవళి, డి శారద, శశికారెడ్డి, హిటాచి రెడ్డి, సిరి, విజయ పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. నేటి అన్నదాత గోత్రం కొమ్మునూళ్ళ బొల్లినేని శ్రీదేవి సుజన్ రావు వారిది ఈరోజు
పెళ్లి రోజు, ఈ పెళ్లి రోజు సందర్భంగా ఈ ఆంజనేయ మాల ధరించిన స్వాములకు ఈరోజు వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే వారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ ఆంజనేయ స్వామిని, ఆ శ్రీరాముల వారిని వేడుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ఆయుష్ బ్లడ్ బ్యాంక్ నందు తోట అర్జున్, కొంకటి దిలీప్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. సుమారు 20 మంది యువకులు రక్తదానం చేశారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా గంగుల కమలాకర్ పేరు గడించారని తోట ప్రదీప్, కొంకటి దిలీప్ అన్నారు. గంగుల సూచనల మేరకు నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోట అర్జున్, కొంకటి దిలీప్, కోల సాయి, గాలిపల్లి కుమార్, జరగామ కృష్ణ, ఎండి మోహరాజ్, కోల హరీష్, వంగల శివారెడ్డి, పట్టెం ఉదయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. జనహృదయ నేత, కరీంనగర్ అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ గౌరవ శాసనసభ్యులు మా గంగుల కమలాకర్ జన్మదిన సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు చాలా చేయబోతున్నామని, మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మరియు ఇట్లాంటి పుట్టినరోజులు కమలాకర్ గారు ఎన్నో జరుపుకోవాలని, 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు బీఆర్ఎస్ పార్టీకి కమలాకర్ గారి అండదండలతో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్తున్నాం. శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల పరీక్షలకు ఉపయోగపడేలా రూపొందించిన ఇంగ్లీష్ నోట్స్ ను ఎస్యువిసి ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల సీనియర్ ఆంగ్ల అధ్యాపకులు, హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ దీనిని రూపొందించారు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ నోట్స్ రూపొందించడం అభినందనీయమని విసి ఉమేష్ కుమార్ అన్నారు. ఇంగ్లీష్ అంటే భయం వీడి విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడే ప్రావీణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఇంగ్లీష్ నోట్స్ చదివి మంచి మార్కులు సాధించాలని ధనపురి సాగర్ అన్నారు. అలాగే దూర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం 8855494467 నెంబర్కి ఫోన్ చేస్తే పీడీఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీ పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ ఆగంరావు, ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఏసీఓ సంపత్ కుమార్, ఏఓ బి శ్రావణ్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవికుమార్, ప్రొఫెసర్ హరికాంత్, అలువాల మహేందర్ పాల్గొన్నారు. స్థానిక వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సీనియర్ ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్నటువంటి నేను తయారు చేసినటువంటి డిగ్రీ 2nd సెమిస్టర్, 4th సెమిస్టర్, 6th సెమిస్టర్ ఇంగ్లీష్ నోట్స్ను ఈరోజు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ నెలలో జరగనున్నటువంటి డిగ్రీ పరీక్షలకు సన్నమవుతున్నటువంటి పిల్లలందరూ కూడా విద్యార్థులు ఈ నోట్స్ను కొనుక్కొని చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని ఆకాంక్షిస్తాను. అందరికీ అర్థమయ్యే విధంగా సులభతరంగా దీన్ని రాయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేసి దాన్ని చదివి మంచి మార్కులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. నా పేరు ధనపురి సాగర్, వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల. తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లని, మన ప్రాచీన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు జీవన శైలిని ప్రతిబింబిస్తాయని మన్నెంపల్లి మాజీ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ నేత పొన్నం అనిల్ గౌడ్ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన 15 మంది చిరుతల కళాకారులు ప్రపంచ రికార్డు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్లారు. వారికి అవసరమైన కళాత్మక వస్త్రాలను పొన్నం అనిల్ గౌడ్ తన సొంత ఖర్చులతో అందించారు. టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చాక నాటి కళలకు ఆదరణ కరువైందని చెప్పారు. ప్రాచీన కళలకు ప్రాణం పోసి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది కళాకారులు పాల్గొనే ప్రదర్శనలో మన్నెంపల్లి గ్రామ కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. కళలకు ఆదరణ లేకపోవడంతో కళాకారులు గుర్తింపు కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం సభ్యులు దుర్గం జంపయ్య, నాంపల్లి తిరుపతి, కామెర కనకయ్య, అసోద అంజయ్య, బూడిద కిషోర్, పార్నంది సంపత్, వేణుకుమార్, సుదగోని సదయ్య పాల్గొన్నారు.
మే 9, 10, 11వ తేదీలలో కరీంనగర్ సిఎస్ఐ సంఘాల ఆధ్వర్యంలో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు నిర్వహించనున్నారు. నగరంలోని సెయింట్ మార్క్స్ చర్చి గ్రౌండ్ నందు జరగనున్న క్రైస్తవ ఉజ్జీవ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షులు రెవరెండ్ సి రాములు, ఇమ్మాన్యుయల్ మండల కోశాధికారి రెవరెండ్ డాక్టర్ ఎస్ జాన్ అన్నారు. మానవత విలువలతో కూడిన ఫలభరితమైన జీవితం జీవించడానికి సమాజంలో మార్పు నిమిత్తమని ఈ మహాసభలు చేపడుతున్నామని తెలిపారు. ఇట్టి సభలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ కలిగిన జేమ్స్ స్టీఫెన్ వైజాగ్ నుంచి విచ్చేయనున్నారని చెప్పారు. కావున ప్రజలందరూ ఈ ఉజ్జీవ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాల్ కొమ్మాలు, ఎస్ జాన్ ప్రసాద్, మధు మోహన్, పింటూ, రోజీ, సత్యానందం, రెనాల్డ్, నారాయణ, మాణిక్యరావు, రాధిక, ఇండిపెండెంట్ పాస్టర్స్, స్థానిక సంస్థల పెద్దలు, స్థానిక సంఘాల పెద్దలు, ఇవాంజీలిస్టులు పాల్గొన్నారు. లోకల్ సిఎస్ఐ చర్చెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని చర్చెస్ యొక్క సహకారంతో ఈ యొక్క సభలు 9, 10, 11వ తేదీలలో సెయింట్ మార్క్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిలో పరివర్తన అది సమాజంలో పరివర్తనకు ఉంటుంది కనుక క్రైస్తవ సమాజము అదేవిధంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక పరివర్తన రావాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ సభలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ విధమైనటువంటి ఉజ్జీవ మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజానికంకు, ప్రత్యేకంగా క్రైస్తవ ప్రజానికంకు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి మేము ఆహ్వానము తెలియజేస్తున్నాం. ఏంటంటే ఈ సభల ద్వారా మరి గొప్ప ఉత్సవంగా మనము ఒక పరివర్తనము చెంది ఒక నూతన ఉజ్జీవమును పొందుకొని ఒక మంచి క్రైస్తవులముగా, ఒక మంచి భారత క్రైస్తవ పౌరులం. మే 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ కోశాధికారి వట్టి జగదీష్ అన్నారు. నగరంలోని టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద కక్షపూరితంగా 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ లేబర్ కోడ్ల వల్ల భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులు పూర్తిగా లేకుండా పోతాయన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలు యాజమాన్యాలకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ రూపొందించారని ఆరోపించారు. సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు మల్లారెడ్డి, పాతూరి లింగారెడ్డి, రాజు, నాంపల్లి శ్రీనివాస్, ఆశీర్వాదం, సుధాకర్, కొమ్రయ్య, సంపత్, రాజయ్య, సదానందం, నరేష్ పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరిట ధ్వంసం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో రచ్చబండ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలను తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత సైన్యం కంకణం కట్టుకుందని, ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రచ్చబండ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాంపల్లి నాగరాజు, సెక్రటరీ నీరుమల్ల శ్యామ్ సుందర్ వాకర్స్ పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను దానిని అంతం చేయడానికి సింధూర్ ఆపరేషన్ పేరిట మన భారత ప్రభుత్వం గత రాత్రి అది 1:45 చేసి 2:15 అంటే మొత్తం దాదాపు అంత ఆర్మీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకొచ్చినందుకు మన ఇండియన్ ఆర్మీకి అలాగే మన భారత ప్రధానమంత్రికి జోహార్ జోహార్. లయన్స్ క్లబ్ ప్రతినిధి చింతల లావణ్య కిషన్ పటేల్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320G ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా 617వ రోజు అన్నదానం చేశారు. సుమారు 200 మందికి పైగా అన్నార్థులకు అన్నదాన ప్రసాద వితరణ చేశారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో అల్పాహార వితరణ చేశారు. అనంతరం కార్ఖానా గడ్డలోని ప్రభుత్వ వృద్ధులు వికలాంగుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లను అందించారు. ఈ కార్యక్రమంలో చింతల కిషన్, లావణ్య, పురుమళ్ల శ్రీనివాస్, కామ్రెడ్డి, నరసింహారెడ్డి, బట్టు రాజేందర్, జగన్మోహన్, రావికంటి కృష్ణకిషోర్ పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయ సప్తమ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి అన్నారు. తొలి రోజు గోపూజ, గురువందనం, 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం, గణపతి పూజ, హోమంతో పాటు మానసాదేవికి 54 కిలోల పసుపుతో పాటు హరిద్రాభిషేకం, అపురూప లక్ష్మికి 54 కిలోల కుంకుమాభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డితో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత బహిరంగ లేఖను విడుదల చేశారు. తాను కావాలని వ్యాఖ్యలు చేయలేదని, తనకు యుద్ధం అంటే భయంతో మాత్రమే ఇట్టి వ్యాఖ్యలు చేశానని, అందులో చిన్న పిల్లలు గుర్తుకు వచ్చి మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేశానని తెలిపారు. దేశ భద్రత, సైన్యంపై అగౌరవం కాదన్నారు. తన స్వంత ఖర్చులతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. తాను బాధ్యత గల పౌరురాలని తెలిపారు. తన వ్యాఖ్యలు ఏ మతాన్ని, కులాన్ని కించపరిచినట్లుగా కాదన్నారు. తన వ్యాఖ్యల పట్ల బాధపడిన వారు క్షమించాలని కోరారు. ప్రొఫెసర్గా పనిచేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. అట్లానే నేను యాక్టివిస్ట్గా కూడా గత 20-25 సంవత్సరాలుగా సమాజంలో అనేక కార్యక్రమాలపైన పనిచేసిన విషయం కూడా మీకు తెలుసు. అయితే పహల్గాం సంఘటన చాలా బాధ కలిగించింది. దాని మీద కూడా నేను పోస్ట్ పెట్టాను, మీరందరూ చూసుకోవచ్చు. ఎందుకంటే ఏ చావు కూడా సంతోషించదగ్గది కాదు అని నమ్మకము. అట్లనే పెహల్గాంలో నేను నిజానికి ఈ సమ్మర్లో కాశ్మీర్కి వెళ్ళాల్సింది, అది కూడా నేను మెన్షన్ చేస్తూ రాసిన. ఆ భార్యలకి సంఘీభావంగా ఉంటూ నేను పెట్టిన పోస్టు ఇవాళ నేను ఒక యుద్ధ వాతావరణాన్ని, నిజానికి ఈ దేశ ఆర్మీ సైనిక దళం నుంచి మనకి ఇవాళ వచ్చిన వార్త, మేము కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేస్తున్నామని, యుద్ధం కాదని చాలామంది వైరల్ చేశారు. నిజమే, నేను తప్పు చేసినాను మీరు భావించవచ్చు, కానీ నన్ను ఈ దేశ పౌరురాలుగా గుర్తించాలని, మీ సోదరిమణులుగా గుర్తించాలని, వీళ్ళు తప్పు చేస్తే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల శ్రీరామాలయంలో రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. జై గంగుల, జై జై గంగుల అంటూ నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేశారని నందెల్లి ప్రకాష్ అన్నారు. తాను చేసిన అభివృద్ధే తనను 4వసారి గెలిచేలా చేసిందని చెప్పారు. గంగుల కమలాకర్ బీఆర్ఎస్ కార్యకర్తలను తన కుటుంబంతో పోల్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు గంగుల ఎల్లవేళలా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందెల్లి ప్రకాష్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకరణ గారి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ప్రక్కన గల శ్రీ రామ మందిరంలో శ్రీ జగన్నాథ చార్లు గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకరణ కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటకు చాలా అభివృద్ధి చేసిండు. ఇంకా అభివృద్ధి చేయటకు ముందుకు పోవడానికి కరీంనగర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు వారికే ఉంటాయని తెలియజేయడానికి, మరి వారు ఎల్లకాలము ఇలాంటి పుట్టినరోజు జరుపుకుంటూ దేవుని ఆశీస్సులుగా
అంటే శోభయాత్రలు చేపించడం కానీ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి రామ్నగర్లో వెంకటేశ్వర దేవాలయం ఏర్పాటు చేయటకు 20 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది అప్పట్లో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.